నమస్కారం. నా పేరు మీనాక్షి. ఆమె సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2023 సంవత్సరం డిసెంబర్ మాసంలో 15వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా మీన రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. మొదట్లో ఉద్యోగం చేసేవారు చూస్తే మాత్రం ఉద్యోగ పరంగా కొత్తగా ప్రయత్నాలు చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేసేవారు కూడా మంచి ఫలితం లభిస్తుంది. సో వీళ్ళు ఇప్పుడు జాబ్ కోసం ప్రయత్నాలు చేసేవారైనా, సో వాళ్ళు అబ్రాడ్కి ఇంకా వేరే ఉన్న జాబ్ నుంచి ఇంకా బెటర్ జాబ్కి వెళ్ళాలనుకునేవారైనా, అబ్రాడ్కి వెళ్ళాలనుకునేవారైనా, సో వాళ్ళు ఉన్న జాబ్లో కూడా ఇంకేంటంటే వాళ్ళకంటూ ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి పరిస్థితులు ఉంటాయి. తొందరలోనే వాళ్ళకంటూ పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. అనుకూలమైన పరిస్థితులు, వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి వీరికి. సో బిజినెస్ చేసే వాళ్ళు చూసుకుంటే మాత్రం కొంచెం స్ట్రగుల్ కనిపిస్తుందండి. వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళ బిజినెస్ని వాళ్ళు స్టెబుల్గా చేసుకోవడానికి ఉన్న నష్టాలు రావడం అయినా, అనుకోని నష్టాలైన పరిస్థితుల నుంచి బయటపడడానికి అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. సడన్గా వాళ్ళు అనుకోని వాళ్ళ బిజినెస్ పరంగా కొన్ని అనుకూలమైన పరిస్థితులు రావడము, డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు రావడమైనా, బిజినెస్ సంబంధించిన చికాకులైనా, కొన్ని నష్టాలు రావడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టయితే కనిపిస్తుంది. అందులోంచి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళ బిజినెస్ సంబంధించిన ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే కానీ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి, టెన్షన్ పడుతున్నారు, బాగా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఎట్లా బయటపడాలి, ఇప్పుడున్న పరిస్థితి నుంచి నేను ఎలా నేను సర్వైవ్ కావాలి, ఎలా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనే టెన్షన్ చాలా కనిపిస్తుంది. సో కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా ఆలోచించి ఈ ప్రాబ్లమ్స్ నుంచి మెల్లగా టైం పడుతుంది. సో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ బయటపడడానికి అయితే కొంచెం ఓపిక, సహనం అయితే చాలా అవసరం వీరికి. సో ప్రొఫెషనల్స్కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు అంత పరిస్థితులు కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు. సో చాలా ఏంటంటే అనుకున్న పరిస్థితులు ఏంటంటే ప్రొఫెషన్ పరంగా రావాల్సిన ఆపర్చునిటీస్ అయినా కూడా రావాల్సిన డబ్బు ఆగిపోవడము. సో ఆల్రెడీ ప్రొఫెషనల్స్ ఉన్న వారికి ఏంటంటే ఏదో బ్యాక్ స్టెప్ పని చేసినా కూడా డబ్బు వీళ్ళకి రాకపోవడము, ఇగ్నోర్ చేయడము. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి తిరిగి రాకపోవడము, అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తుంది. కొంచెం బిట్రయల్ కూడా చాలా కనిపిస్తుంది. సో పార్ట్నర్షిప్లో కూడా ప్రొఫెషనల్స్ కలిసి 2-3 చేసే వాళ్ళు కూడా వాళ్ళ గొడవలు రావడము, ఒకరినొకరు మోసం చేసుకునే ఒక భావన కలగడము, గొడవలు కావడము, సో డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఫేస్ చేయడము, అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తుంది ప్రొఫెషన్లో ఉన్నవారికి. సో మెయిన్గా పార్ట్నర్షిప్లో చేసేవారికి, ఆఫీస్లో ఓపెన్ చేసుకొని పార్ట్నర్షిప్లో కలిసి ప్రొఫెషన్లో వర్క్ చేసేవారైనా కూడా, సో ఆల్రెడీ వాళ్ళకి ఉన్న క్లయింట్స్ తోటి కూడా వాళ్ళ కొన్ని అభిప్రాయ భేదాలు కడగడము, సో వాళ్ళ పనికి తగ్గట్టుగా గుర్తింపు రాకపోవడము, అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తుంది వీరికి. స్టూడెంట్స్కి చూస్తే కూడా ఏదో ఎమోషనల్గా చాలా బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ తోటైనా, ఫ్యామిలీ మెంబర్స్ని, ఇంట్లో ఉన్న పరిస్థితులైనా కూడా ఫ్రెండ్స్ తోటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడమైనా, చదువు విషయంలో సరిగ్గా చదవలేకపోతున్నాం అనే పరిస్థితులు అయినా, దానివల్ల కూడా ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు. వాళ్ళను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే అందరితోటి స్పష్టంగా మాట్లాడలేకపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంటని వాళ్ళ పేరెంట్స్ తోటైనా సరిగ్గా చెప్పలేకపోవడము, వాళ్ళే బాధపడడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వారికి. సో సరిగ్గా చదువు మీద ధ్యాస పెట్టలేకపోవడము, సో ఏదో డిస్టర్బెన్స్ వల్ల, ఇంట్లో డిస్టర్బెన్స్ వల్లనో, ఫ్రెండ్స్ తోటి గొడవల వల్లనో, సో ఏదో కొన్ని విషయాల వల్ల అయితే చాలా బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది వీరికి. సో రిలేషన్షిప్లో ఉన్న వారు చూసుకుంటే మాత్రం మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మాత్రం తొందరలోనే వాళ్ళు పెళ్లి పరంగా వీళ్ళు ప్లాన్ చేసుకున్న పెళ్ళికి కూడా ఆలోచనలు, విధానాలు చాలా కనిపిస్తున్నాయి. సో దాని తగ్గట్టుగా ఖచ్చితంగా వీళ్ళకి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, సీరియస్గా కమిటెడ్గా ఉన్నవారు మాత్రం, సో వాళ్ళు పెళ్ళికి తగ్గట్టుగా వాళ్ళు ప్రయత్నాలు చేసుకున్న, ఫ్యామిలీ మెంబర్స్ తోటి చెప్పాలనుకున్నా, సో ముహూర్తాలు పెట్టాలనుకున్నా కూడా ఇది చాలా మంచి టైము, వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులే లభిస్తాయి. సో కుటుంబ పరంగా చూస్తే కూడా బాధ్యతలు వీళ్ళు సరిగ్గా నిర్వహించుకుంటున్నారు. సో ఫ్యామిలీలో చిన్నపాటి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా, సో దానికి తగ్గట్టుగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ స్ట్రిక్ట్గా, సో అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బాండింగ్ తోటి ఉంచుకుంటా, అందరు చిన్నపాటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది తొలగించుకుంటూ ఫ్యామిలీ పరంగా కూడా చాలా మంచి స్టెబిలిటీగా ఉంచుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఆర్థికమైన కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. అందులోంచి బయటపడడానికి కూడా వీళ్ళ సాయశక్తిలో వీళ్ళు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వీళ్ళు.
సో వాళ్ళ శక్తికి మించిన కష్టం పడుతున్నారు, దాని దృష్టికి మించిన వాళ్ళకి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వాళ్ళ ఉన్న అప్పులే అనుకోండి, సడన్గా వచ్చిన ఆర్థికమైన పరిస్థితుల నుంచి బయటపడడానికి చాలా కష్టపడుతున్నారు. సో ఆరోగ్యపరంగా కూడా కొంచెం కేర్ తీసుకొని వీళ్ళు జాగ్రత్తగా హెల్త్ సంబంధించిన కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎక్కువ టెన్షన్ తీసుకోవడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. వీరికి ఆర్థికమైన ఇబ్బందుల వల్ల కూడా వీళ్ళకి కొంచెం మానసికంగా కొంచెం మెంటల్ టెన్షన్ ఎక్కువ అవుతుంది. సో పరిభారం పెరగడం వల్ల కూడా హెల్త్ మీద కూడా చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి. ప్రయాణాల వల్ల సో ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా వీళ్ళకి హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మీన రాశిలో పూర్వభద్ర నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను. మీరు ఏదైనా అనుకుంటే మాత్రం తొందరలోనే కొన్ని నెలల్లోనే ఏదైనా పెద్ద బాధ్యత అనుకోండి, పెద్ద ఏదైనా బాధ్యత తీసుకోవాలి అనుకున్నా, ఏదైనా ఇల్లు కొనాలి అలాంటి పెద్ద ఏదైనా కమిట్మెంట్స్ అనుకోండి. సో మీకు ప్రొఫెషన్ పరంగా ఫ్యామిలీ లైఫ్ సంబంధించిన ఏదైనా మీరు అనుకుంటే మాత్రం తొందరలోనే మీకు అనుకున్న నెరవేరుతుందని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. కొంచెం ఓర్పుతో ఉండండి. పెద్ద కమిట్మెంట్స్ ఉంటాయి, పెద్ద ప్రాజెక్ట్స్ అనుకోండి, మీ లైఫ్లో పెద్ద గోల్స్ అనుకోండి. సో అది నిర్వహించడానికి మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది. అది తొందరలోనే ఒక 5-10 రోజులలో పూర్తి కాదు. సో ఖచ్చితంగా మీరు కొన్ని నెలల్లో ఓపికగా ఉండండి. మీరు అనుకున్న లైఫ్లో మీ గోల్స్ అయినా కూడా, మీరు అనుకున్న ఏదైనా బాధ్యత అనుకోండి, ఏదైనా ఒక కమిట్మెంట్ అయినా ఖచ్చితంగా తొందరలోనే నెరవేరుతుంది. కొంచెం ఓర్పు సహనంతో ఉండాల్సిన అవసరం ఉందని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో మీన రాశిలో ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో మీకున్న ఇప్పుడు పరిస్థితుల్లోంచి బయటపడడానికి సో ఏంటి నాకు అన్ని దారులు మూసుకుపోయాయి, నాకు ఎలాంటి దారి లభిస్తలేదు, నేను ఈ ప్రాబ్లమ్స్ ఎలా బయటపడాలి అని నిరుత్సాహపడకండి. తొందరలోనే మీకంటూ మీ ప్రాబ్లమ్స్ బయటపడడానికి మీకు కూడా ఒక దారి లభిస్తుంది. అది ఏదో రూపంలో మీకు భగవంతుడు మీకు ఖచ్చితంగా మీకు సహాయం లభిస్తుంది అని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో నిరుత్సాహపడకండి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కొంచెం ఓపికతో ఉండండి. సో ఖచ్చితంగా మీకు ఏదో రూపంలో భగవంతుని సహాయం లభిస్తుంది. అది మీకు మనుషులు, మీ కుటుంబ సభ్యులు అనుకోండి, స్నేహితుల రూపంలో అనుకోండి, ఏదో రూపంలో మీరు చేసిన మంచి కర్మలకు ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే లభిస్తాయని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో మీనరాశి వారిలో రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి ఒక ఏంజెల్స్ ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. పరిస్థితులు తొందరలోనే సర్దుమడుగుతాయి, మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయని ఏంజెల్స్ ద్వారా మీకు మంచి అడ్వైస్ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా లేదు, ఇప్పుడు కష్టాలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని బాధపడకండి. తొందరలోనే పరిస్థితులు మారుతాయి. అన్ని పరిస్థితులు ఒకేలాగుంటాయి, తొందరలోనే పాజిటివ్గా మారుతాయి, మీకు కూడా మంచి రోజులు వస్తాయని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది. సో మీనరాశి వారి టారో రీడింగ్ చూస్తారు. సో మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి ఖచ్చితంగా సంప్రదించండి. నమస్కారం.